ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల గిరి ప్రదక్షిణ అష్టలింగాలు తాలూకు వివరణ. తిరువన్నమలైలో ఉన్న అరుణాచలేశ్వరుని టెంపుల్ చుట్టూ ఉన్న పవిత్ర కొండని అరుణాచలం అంటారు. ఈ కొండను చుట్టూ నడవరి గిరి ప్రదక్షిణ, గిరివలం అని కూడా పిలుస్తారు. మొత్తం దూరం సుమారు 14 కిలోమీటర్లు. ఈ ప్రదక్షిణలో ముఖ్యంగా దిక్పాలకులకు చెందిన 8 లింగాలు దర్శించాలి. ఇవి చాలా పవిత్రమైనవి. ఇంద్రలింగం తూర్పు దిక్కు, అగ్నిలింగం ఆగ్నేయ దిక్కు, యమలింగం దక్షిణ దిక్కు, నైరుతిలింగం నైరుతి దిక్కు, వరుణలింగం పడమర దిక్కు, వాయులింగం వాయువ్య దిక్కు, కుబేరలింగం ఉత్తర దిక్కు, ఈశాన్యలింగం ఈశాన్య దిక్కు. గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత. ఈ ప్రదక్షిణను పాదయాత్రగా అంటే చెప్పులు లేకుండా నడవడం శుభప్రదం. ముఖ్యంగా పౌర్ణమి నాడు లక్షల మంది భక్తులు చేస్తారు. ఇది పాపక్షేమం, మనశ్శాంతిగా, ఆరోగ్యంగా ఉంటుందని విశ్వాసం. ప్రతి లింగం ఒక దిక్పాలకుడికి సూచిస్తూ ప్రత్యేక ఆశీర్వాదిస్తుందని నమ్మకం. పౌర్ణమి రోజున అత్యంత పవిత్రం. కార్తీక మాసం చాలా ప్రత్యేకం. సాధారణ రోజుల్లో కూడా చేయవచ్చును. ముఖ్య సూచన: ఉదయం లేదా రాత్రి చల్లగా ఉన్నప్పుడు చేయడం మంచిది. నీరు, చిన్న స్నాక్స్ వెంట పెట్టుకొని వెళ్ళాలి. ఆలయం లింగాల దగ్గర ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. మళ్ళీ తర్వాత టెంపుల్ దగ్గరికి చేరుతారు. ఎంత టైం పడుతుంది అంటే ఇది మీ నడక మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 3 నుంచి 5 గంటలు పడుతుంది. పౌర్ణమి రోజుల్లో అయితే 5 నుంచి 7 గంటల వరకు పడవచ్చు. రాత్రి పౌర్ణమి చాలా పవిత్రమైనది. లేదు ఉదయాన్నే ప్రారంభిస్తే 4 నుంచి 6 గంటల మధ్యాహ్నం ప్రారంభిస్తే చల్లగా ఉంటుంది. ముఖ్య నియమాలు: సాధ్యమైనంత వరకు బేర్ ఫుట్తో నడితే మంచిది. ఓం నమశివాయని జపం చేస్తూ ఉండాలి. నిశ్శబ్దంగా భక్తితో నడవాలి. రోడ్డుపైన ఎడం భాగంపై నడవడం సేపు. ప్రతి లింగం వద్ద ఫలితం: ఇంద్ర లింగం పదవి విజయం, అగ్ని పాపక్షయం ఆరోగ్యం, యమ ఆయుష్ భయం తొలగింపు, నైరుతి చెడు శక్తుల నివారణ, వరుణ సంపద శాంతి, వాయు ఆరోగ్యం ప్రాణశక్తి, కుబేర డబ్బు అభివృద్ధి, ఈశాన జ్ఞానం మోక్షం. అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది శైవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన క్షేత్రంలో ఒకటి. ఈ కొండను స్వయంగా పరమేశ్వరుడే రూపంలో భావిస్తారు. ఈ కొండ చుట్టూ నడవడం గిరి ప్రదక్షిణ లేదా గిరివలం అంటారు. ఇది సుమారు 14 కిలోమీటర్ పొడవు గల పవిత్ర యాత్ర. గిరి అంటే కొండ, ప్రదక్షిణ అంటే దేవుని చుట్టూ ప్రదక్షిణ చేయడం. ఆలయం దేవుని చుట్టూ తిరిగినట్లే కొండనే శివుడిగా భావించి కొండ చుట్టూ తిరుగుతారు. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణు మధ్యన ఎవరు గొప్పవారని వివాదం వచ్చింది. అప్పుడు శివుడు అనంత జ్యోతి స్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతి స్తంభమే తర్వాత అరుణాచల కొండగా నిలిచింది. గిరివలం ప్రాముఖ్యత: గిరి ప్రదక్షిణ చేస్తే పాపాలు నశిస్తాయని నమ్మకం. మనసుకు శాంతి, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. ముఖ్యంగా పౌర్ణమి రోజు చేస్తే చాలా ప్రతిఫలం ఉంటుంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇప్పుడు మనం అరుణాచలంలో ఉన్న ఉపాయాలయాల గురించి తెలుసుకుందాం. అరుణాచలేశ్వర ఆలయం చాలా విస్తీర్ణంగా ఉంటుంది. ఇందులో ప్రధాన దేవతలతో పాటు ఉపాయాలయాలు కూడా ఉన్నాయి. ప్రతి ఉపాయాలయంకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ప్రధాన ఉపాయాలయాలు: ఉన్నమలై అమ్మవారు అంటే శివుడు సహచరణి పార్వతీదేవి, భక్తులకు కరుణా శాంతి ప్రసాదిస్తుంది. ఆలయంలో చాలా ముఖ్యమైన దేవి ఆలయంను. 2 నంది మండపం, శివుడి వాహనం అయిన నంది ప్రధాన గర్భగుడి ముందు ఉంటుంది. నంది ద్వారా శివుడిని దర్శించడం సాంప్రదాయం. 3వది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, విద్య, ధైర్యం, విజయాన్ని ఇస్తాడని నమ్మకం. 4వది వినాయక స్వామి ఆలయం, విఘ్నాలను తొలగించే దేవుడు. ఆలయంలోకి ప్రవేశించే ముందు దర్శనం చేస్తారు. చంద్రశేఖర స్వామి ఆలయం 5వది, శివుడి ఒక రూపం, మనశ్శాంతి చల్లదనం ప్రసాదిస్తాడు. సోమస్కంద రూపం, శివుడు పార్వతి కుమారస్వామి కలిపి ఉన్న రూపం, కుటుంబ సౌఖ్యం కోసం పూజిస్తారు. 7వది కాలవ భైరవ, కాల నియంత్రణ రక్షణకు ప్రసిద్ధి. 8వది నవగ్రహాల మండపం, సూర్యుడు చంద్రుడు మొదలైన 9 నవగ్రహాలు. ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః. గ్రహదోష నివారణకు పూజలు చేస్తారు. 9 దక్షిణామూర్తి, గురు రూపంలో ఉన్న శివుడు, జ్ఞానం విద్య కోసం పూజ చేస్తారు. 10 లింగోద్భవ స్వామి, శివుడు జ్యోతి రూపం, బ్రహ్మ విష్ణు కథకు సంబంధించిన రూపము. ఇంతకు ముందు చెప్పుకున్న బ్రహ్మ విష్ణు కథకు సంబంధించిన శివలింగోద్భవతి స్వామి. ముఖ్య విషయాలు: ఈ ఉపాయాలన్నీ కలిపి అరుణాచలేశ్వర ఆలయాన్ని సంపూర్ణ ఆధ్యాత్మిక క్షేత్రంగా మారుస్తాయి. భక్తులు ప్రధానలింగం దగ్గర దర్శనం ముగించిన తర్వాత ఈ ఉపాయాలన్నింటినీ దర్శిస్తారు. అరుణాచలం ఆలయం కేవలం దేవాలయం మాత్రమే కాదు, ఇది పూర్తి దైవశక్తి సమాహారం. ప్రతి ఉపాలయం ఒక ప్రత్యేక ఆశీర్వాదం ఇస్తుంది. ఓం నమః శివాయ. అరుణాచలంలో అందరినీ ఆకర్షించేది రమణాశ్రమం.
ఆయన నివసించే స్థలం. ఇది ఇప్పటికీ ప్రత్యేకంగా ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచ నలుమూల నుంచి భక్తులు వస్తారు. ధ్యానం, ప్రశాంతత కోసం చాలా మంచి స్థలం. మహాసమాధి 1950 ఏప్రిల్ 14న ఆయన శరీరం విడిచారు. కానీ ఆయన బోధనలు ఇప్పటికీ జీవిస్తున్నాయి. ప్రత్యేకత ఏమిటంటే రమణ మహర్షి బోధనలు చాలా సులభం. పెద్ద పూజలు, కర్మలు అవసరం లేదు. కేవలం తనను తాను తెలుసుకోవడం చాలు. రమణ మహర్షి మనకు చెప్పింది ఒక గొప్ప సత్యం. మనసులోనే శాంతి ఉంటుంది. నిజమైన దేవుడు మనసులోనే ఉన్నాడు.